పోస్ట్ కి లెవెల్ కి ఎవరైనా నిలబడి ఉంటే బాను అనుకున్నాను నేను. హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి దేవిరెడ్డి. మీరు నా ఛానల్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి దేవిరెడ్డి. నా ఛానల్లో వచ్చేసి లైఫ్ స్టైల్, స్కిన్ కేర్ అండ్ బ్యూటీ కాంటెంట్ బ్లాగ్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవాళ నేను మా ఇంట్లో ఉన్నాను, అనంతపూర్కి వచ్చానమాట. మా ఇంట్లో ఇలా ఎర్లీ మార్నింగ్ పిల్లలు బయట క్రికెట్ ఆడుతున్నారు అండ్ మా అమ్మ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు. మీలో ఎంతమంది గుంత పొంగనాలు ఇష్టం? అండ్ ఆల్సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు గుంత పొంగనాలు అంటే అబ్బా ఏంటవి అని అంటారు. సో ఇక్కడ పడ్డు అంటారు, తమిళ్లో పనియారం అంటారు. మీ ఊర్లో దీన్ని ఏ పేరు పెట్టి పిలుస్తారు నాకు డెఫినెట్గా కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం. దోశ ఎంత ఇష్టమో ఇవి కూడా అంతే ఈక్వల్లీ ఇష్టం. రెస్టారెంట్స్లో అంతా ఇవి చాలా పెద్దగా వేస్తారు. అలా పెద్దగా కంటే ఇట్లా చిన్నగా మీడియం సైజులో వేసుకుంటేనే లోపలంతా బాగా కుక్ అయి ఉంటుంది అని నా ఫీలింగ్. మా అమ్మ అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వేస్తూ ఉందన్నమాట. అండ్ నేను టీవీ చూసుకుంటా గుంత పొంగనాలు అండ్ నాకు చట్నీయే కావాలబ్బా. వేరేవి ఏమైనా ఉన్నా కూడా అసలు నేను తినలేను. నాకు దోశ అయినా గుంత పొంగనాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు చట్నీ అంటే పీనట్ చట్నీనే ఉండాలి. అండ్ మార్నింగ్ కొంచెం టైం ఉండింటే నేను మా తమ్ముడు ఏదో సినిమా పెట్టుకొని చూసాం, కానీ అసలు ఏం బాగాలేదు, చెత్త సినిమా అనిపించి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి ఆపేసాము. అండ్ ఇంకా మధ్యాహ్నం అవుతుంటే కొంచెం పనులు ఉన్నాయన్నమాట. ఆ రోజు బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అలా ఉండింది. సో ఇంకా వాటి కోసం అని బయటికి వెళ్ళడానికి ఇక్కడ రెడీ అవుతున్నాను. రెడీ అంటే పెద్ద రెడీ ఏం లేదులేండి. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మనకు ఒకవేళ 10 వర్క్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఒక 10 సార్లు బయటికి వెళ్ళడం కంటే అన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని ప్రయారిటీ వైజ్ ఒకే రోజు వెళ్ళి ఆ 10 వర్క్స్ చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. అన్ని సార్లు బయటికి వెళ్ళాలంటే అసలు ఓపికే ఉండదు. సో ఒకరోజు బయటికి వెళ్ళేసి అనుకున్నవన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా జస్ట్ పోనీ వేసేసుకొని లిప్ బామ్ ఒకటే అప్లై చేసుకున్నాను. అండ్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా స్కిన్ కేర్ ఏం తీసుకెళ్ళినా, నాకు ఈ కొలాబరేషన్ ఏం వచ్చినా మా తమ్ముడు అన్నీ దొబ్బేస్తుంటాడు. సో వాడు లేకున్నప్పుడు నేను వాడి పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగుందా లేదా అని అనుకుంటున్నా. సర్లే బాగానే ఉందిలే, ఈ రోజుకి కన్ను చేయొచ్చు అనుకొని ఆ పర్ఫ్యూమ్ వేసుకున్నా ఈరోజు వాడిది. సో ఇలాగా రెడీ అయిపోయాను. రెడీ అయ్యే ముందు మా నాన్నమ్మ సైడ్లో నాకు కామెంటరీ ఇస్తుంది. ఇది చూడు, నవ్వు నవ్వు, బాగా నవ్వాలా, బాగంటే నవ్వాలా, ఇంకా బాగా ఇంకా బాగట్లే తల్లి. ఈయ నవ్వాలా, ఈయ నవ్వు. చదువు అది, పనులన్నీ కనిపిస్తాయి. చదువు అది. ఏం రాసినారు చదువు. ఏం రాసినారా? ఎవరు తెలుగులో ఆడుంది, అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయేమో. 586, 600. 10th క్లాసా? 10th క్లాస్ మార్కులు వచ్చినాయి అందరూ. ఇది నిలబడి ఉంటే బాను అనుకున్నాను నేను. బాను వాళ్ళు కనిపిస్తే మబ్బులో, తర్వాత చూస్తే అయ్యో కాదు. నీకు అందరు బాగా ఇలానే కనిపిస్తారు. అంటే అప్పుడు అందుకే దాచిపెట్టి లైట్ వేసుకొని చూద్దామని అట్లా పెట్టుకుంది. దాచిపెట్టినావా దాన్ని? ఇప్పుడు దొరకలేదా? బాను తెచ్చి ఇడేసిండా, ఇదేదో బాను వాళ్ళు కనిపిస్తే ఇది పెట్టేసి కన్నం పెట్టొద్దామని పోయింది. అవునా? రే రెడీయా? హలో రెడీయా? సో బయట లంచ్ తింటామని మా అమ్మని కన్విన్స్ చేయడానికి మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఈరోజు. మా అమ్మకి బయట ఫుడ్ అంటే అస్సలు నచ్చదు, వెరీ అన్హెల్దీ అని చెప్పి పెద్ద క్లాస్ తీసుకుంటుంది. ఎలాగో అలా కన్విన్స్ చేసేసి నేను మా తమ్ముడు బయటికి వచ్చామన్నమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. పనులన్నీ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ దేనికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే ఏది ఫస్ట్ వస్తుంది, ఏ షాపు అనంతా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు నాకు బిర్యానీయే తీసుకుందాం. మా తమ్ముడు ఆల్రెడీ లంచ్ చేసేసాడు. సో ఇంకా నేను నాన్స్ ఇవి చెప్పుకున్నా కూడా అవన్నీ వేస్ట్ అవుతాయి, ఊరికే నేను ఒక్కదాన్ని అంత తినలేను. సో ఒక బిర్యానీ చెప్పుకుంటే ఓకేలే, ఇంకా అదొకటే ట్రై చేద్దాం ఫినిష్ చేయడానికి అనుకున్నా.
సో, ఇంకా బిర్యానీ చెప్పుకున్నాము. బిర్యానీ వచ్చేసి చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గదా! ఆమె వెజిటేరియన్. సో, పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నా. బట్ ఎప్పుడు టేస్ట్ అయితే బానే ఉండేది. బట్ ఈరోజు ఏమో నాకు టేస్ట్ ఏమంత బాగా అనిపించలేదు. ఏదో కష్టపడి ఎంత తిన్నా గూడా సగం గూడా ఫినిష్ చేయలేకపోయాను. మా తమ్ముడైనా లంచ్ చేయకోకుండా ఉండింటే బావుండు. వాడైనా కొంచెం తినేవాడనిపించింది. బట్ వాడికి గూడా స్టమక్ ఫుల్ అయిపోయిందని జెప్పేసి నేనే మాక్సిమం ట్రై చేశాను. ఇంకా ఖాళీగా ఉండలేక ఆప్రికాట్ డిలైట్ చెప్పా అనమాట వాడికి. ఆప్రికాట్ డిలైట్ ఏమో నాకెక్కడ తిన్నా నచ్చదసలు. ఏదో జస్ట్ ఒక స్పూన్ అలా ట్రై చేస్తా గానీ, పెద్ద ఫ్యాన్ ఏం కాదు. దానికి ఎంత హైపో బయట సూపర్ అది ఇది అని నాకైతే పెద్ద ఏం నచ్చదసలు. అండ్ రెస్టారెంట్‌లో గూడా ఏం పెద్ద టేస్ట్ ఏం లేదది. జస్ట్ మా తమ్ముడు కొంచెం తిన్నాడు. కానీ ఏమంతగా ఏం అనిపించలేదు. నేను గూడా ఊరికే టేస్ట్ చేశా గానీ నాట్ సో వర్తీ అసలు డబ్బులు బొక్క అనిపించింది. తర్వాత నేను ఎంత ట్రై చేసినా గూడా నా వల్ల అసలు అవ్వలేదు ఈ బిర్యానీ తినడం. సగం తిన్నాను. ఇంకా మిగతా సగం ఇంకా ఇంటికి పార్సెల్ తీసుకెళ్ళాం. ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు, ఇంట్లో ఏమైనా చేద్దాంలే ఎవరైనా తింటారు గదా అని చెప్పి పార్సెల్ తీసుకున్నాము. మా తమ్ముడైతే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. దాన్ని కొంచెమైనా అయిపోగొడదామని చెప్పేసి హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ అబ్బా! నిజంగా ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్. సో, లాట్ ఆఫ్ వర్క్స్ ఆర్ అలైన్డ్ టుడే. కమ్ ట్రావెల్ విత్ మీ. మీకు ఒకవేళ నా కాంటెంట్ నచ్చుతున్నట్టయితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫస్ట్ లైక్ కొట్టేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. ఇది అనంతపూర్లో ఏ ప్లేసో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను బ్లూ స్టోర్, క్యారెట్ లేన్ స్టోర్స్ కొత్తగా పెట్టారు అనంతపూర్లో. సో, వాటి కలెక్షన్ చూద్దామని అనుకున్నాను. నేను డైలీ వేర్ డైంటీ జ్యువెలరీ అది కూడా కొంచెం గోల్డ్‌లో, డైమండ్స్‌లో చూద్దామని అనుకుంటున్నా. దానికోసం అని చెప్పేసి ఈ స్టోర్స్‌కొచ్చాను. స్టోర్ అయితే చాలా బాగుంది కానీ జనాలైతే ఎవ్వరు లేరు. నేను, మా తమ్ముడు అసలు ఈ స్టోర్స్‌కన్నీ వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తామనమాట. వీళ్ళు ఎక్స్‌పాండ్ చేయడం కోసం అన్ని ఊర్లలో ఈ స్టోర్స్ పెడతారు. నిజంగా వాళ్ళకసలు బిజినెస్ జరుగుతుందా? అసలు ఎంత ఖర్చు పెట్టింటారు అసలు వీటి కోసం? నిజంగా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయా అనుకుంటాం. మళ్ళీ ఎండ్‌లో వచ్చేసి ప్రాఫిట్స్ లేకుందే ఇంత పెద్ద డెసిషన్ ఏమి ఎవరు తీసుకోరు గదా! అని చెప్పి ఇంక మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం. ఇలాంటి చైన్స్ కోసం చూస్తున్నా అనమాట నేను యాక్చువల్లీ. ఇలా చార్మ్స్ వచ్చేది. నాకు సింగిల్ పెండెంట్ ఐ ఆల్రెడీ హ్యావ్. అది కాకుండా చార్మ్స్‌తో ఇలా ఉన్నది దీనికోసం నేను ట్రై చేస్తున్నాను. చాలా స్టోర్స్‌లో చూస్తున్నా ఎందులో బెస్ట్ ప్రైస్ ఉంది అండ్ డైమండ్స్ ప్రైస్ ఎలా ఉంది అండ్ గోల్డ్ కూడా ఇవి 14 అండ్ 18 క్యారెట్స్‌లో ఉంటాయి డైమండ్స్ కాబట్టి. 18 క్యారెట్ అయితే ఓకే. బట్ 14 క్యారెట్స్ వచ్చేసి అసలు గోల్డేనా ఇది అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. సో, ఐ డోంట్ ప్రిఫర్ 14 క్యారెట్స్. అండ్ ఇలాంటి బ్యాండ్ రింగ్ తీసుకుందాం అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండిందనమాట. కానీ ఐ సేవ్ దిస్ మోడల్ ఫర్ లేటర్. మా తమ్ముడు చూడండి నిద్రపోతున్నాడు. బాను అండ్ అన్ని షాప్స్ చూసా కూడా ఎందుకో నేను ప్రైజెస్ అసలు సాటిస్ఫై అవ్వలేదు. బాగా హెవీ ప్రైజెస్, హెవీ మేకింగ్ ఛార్జెస్ అనిపించింది. నాకు మేకింగ్ ఛార్జెస్‌కి డబ్బులు పెట్టాలంటేనే ఏడుపొస్తది అసలు. తర్వాత స్టైల్ యూనియన్ జూడియో అనంతపూర్‌లో స్టోర్స్ పెట్టి చాలా రోజులైంది. బట్ నేనైతే అసలు ఎప్పుడు పోలేదు. సో, ఎంత పెద్దగా పెట్టారో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం. నిజంగా బాగా పెద్దగా పెట్టారసలు. బెంగుళూరులో ఉన్న స్టోర్స్ కంటే జూడియో అయితే ఎంత పెద్దగా ఉందో అసలు. కలెక్షన్ కూడా ఈక్వల్లీ సేమ్ కలెక్షన్, సేమ్ గ్రేట్ కలెక్షన్. సో, మా తమ్ముడికి నెక్స్ట్ డే వచ్చేసి ఇంటర్న్‌షిప్ ఫస్ట్ జాయినింగ్ డే ఉండింది. సో, అందుకోసం ఫార్మల్స్ తీసుకోవాలని చెప్పేసి మేమిద్దరం వెళ్ళాము. ఇప్పటివరకు వాడికైతే ఫార్మల్స్ తీసుకునే ఛాన్స్ అండ్ అవసరం 2 రాలేదు. సో, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఫార్మల్స్ కోసం వెళ్ళాము. ఇంకా వేరే లోకల్ షాప్స్‌లో ఎళ్ళితే వాడు చాలా ప్రైజెస్ చెప్తాడు. అండ్ క్వాలిటీ కూడా అంత బావుండదు. చాలా షాప్స్ తిరగాలి. మనకంత తెలియదు. అండ్ ఇలాంటి స్టోర్స్ అయితే మనకు కొంచెం తిరిగి అలవాటు కాబట్టి ప్రైజెస్ ఇవన్నీ కూడా ఓకేష్‌గానే ఉంటాయి. సో, ఇంకా వైట్ షర్ట్, గ్రే ప్యాంట్స్ మేము ట్రై చేసాము. వైట్ షర్ట్ అయితే బావుంది. అండ్ వైట్ షర్ట్స్ చాలా కూడా ఉన్నాయి. అండ్ ఈ ప్యాంట్ ఫిట్టింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. సో, ఇంకా లైట్ తీసుకున్నాము వేరే స్టోర్‌లో చూద్దాం అని చెప్పి. కానీ ఇంకా ఏం పెద్దగా సెట్ అవ్వలేదు. సో, ఇంకా ఈ సారీకొచ్చేసి ఇంతకుముందు కాలేజ్‌లో తీసుకున్న ఫార్మల్స్‌తోనే అడ్జస్ట్ అయిపోమని చెప్పాను. తర్వాత కొంచెం బెంగుళూరుకెళ్ళిన తర్వాత ఇంకా వెస్ట్ సైడ్ ఇలాంటి స్టోర్స్‌లో అయితే మనకు మంచిగా ఒక 1000, 2000లో మంచి షర్ట్స్, తర్వాత ప్యాంట్ కూడా ఒక 2000 లోపు మంచిగా వచ్చేస్తుంది. బొంగులా బాగుంది కదా నిజంగా. కలర్ బాగా ఇదైతే అప్పుడు నా ఫేవరెట్. ఎంత కొనుక్కోవాలనుకున్నానో కానీ 600
ఏదో వెళ్ళాం కదా అని అట్లా షాపింగ్ చేయకూడదు అని నా ఫీలింగ్. అంటే మనం చూసినా గూడా చూసి అలానే పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు సేమ్ స్టోర్‌కెళ్ళి కొనుక్కోవచ్చు. ఊరికే ఏం అకేషన్ లేకుండా ఊరికే తీసుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపిస్తుంది. సో, అలానే చూసి పెట్టుకొని ఆ రోజు జస్ట్ నచ్చితే ఒక 1 2 తీసుకున్నా. బట్ అనవసరంగా ఎందుకు తీసుకోవడం అన్న థాట్‌తో ఆగిపోయాననమాట. బట్ కలెక్షన్ అయితే నిజంగా డీసెంట్ ప్రైజెస్ అండ్ డీసెంట్ కలెక్షన్ ఉంది స్టైల్ యూనియన్‌లో. ఈ మధ్య స్టైల్ యూనియన్‌లో బానే ఉంటున్నాయి కలెక్షన్ అనిపిస్తుంది. అండ్ నాకు ఇలాంటి చికెన్ కర్రీ టాప్స్ అంటే ఇష్టం. కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. ఇంతవరకు తీసుకోలేదు. నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నచ్చవు. నాకు నచ్చినప్పుడు నేను తీసుకునే మూడ్‌లో అయితే ఉండను. తర్వాత పక్కనే జూడియో ఉంటే వచ్చాము. జూడియో అయితే ఎంత పెద్ద స్టోరో అసలు బెంగుళూరులో గూడా చాలా వరకు అసలు ఇంత పెద్ద స్టోర్ ఉండదు జూడియో. ఓన్లీ ఫ్యూ ప్లేసెస్‌లో ఉంటది. ఎంత పెద్దగా పెట్టారో. ఎందుకురా అంత తీసి పడేస్తావు జూడియోని? బాగాలేండే జూడియోలో కూడా ఏం లేదు. అనుకున్న పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చాము నేను బాను. తర్వాత నైట్ వచ్చేసి ఒక్కడు సినిమా వేసింటే టీవీలో నేను చూస్తున్నాను. మా అమ్మ కూడా అప్పటికి ఇంకా అప్పుడు డిన్నర్ చేస్తూ ఉంది. మా నాన్నమ్మ అప్పటికే పడుకోనింది. బానుకైతే ఎంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారంటే రోజు ఎంత దూరం నుంచైనా వచ్చి వాళ్ళు వాకింగ్ చేస్తారనమాట. వాకింగ్ అంటే నాట్ ఫర్ హెల్త్, ఊరికే అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటి దగ్గర కాలనీలోనే తిరుగుతుంటారు కాబట్టి సో మేము కూడా ఇంకేమనము. ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్. మా అమ్మ కూడా ఇంకా పిలిచలేదు. లేకుంటే మా అమ్మకి ఈ టైంకంతా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళకో బ్యాచ్ ఉంది. వాకింగ్ బ్యాచ్. రోజు వాకింగ్ చేస్తారు. డిన్నర్ అయిపోయిన తర్వాత రోజులో మాట్లాడినవన్నీ గాసిప్స్ అన్నీ చెప్పుకోవాలన్నమాట. లేకుంటే వీళ్ళకి రోజు గడవదు అసలు. బట్ అందరూ మంచిగానే ఉంటారు కాబట్టి సో నథింగ్ టు వరీ. అండ్ చిన్నప్పుడు వచ్చేసి నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు చేపించిన ఫోటో ఇది. మా తమ్ముడు నాకు చేపించలేదంటే మా డ్యాడీ అప్పుడు మా తమ్ముడికి కూడా ఒక ఫోటో చేయించాడు. సో, మా ఇంట్లో ఇవి. వీళ్ళు మా తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ నాకు కూడా ఫ్రెండ్సే అనొచ్చు. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. నేను అనంతపూర్‌కి వచ్చిన ప్రతిసారి వీళ్ళతో కలిసి మాట్లాడుతుంటాను. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, సేమ్ కైండ్ ఆఫ్ మీమ్ నాలెడ్జ్‌తో బతుకుతుంటాము. సో, అన్నీ మంచిగా కనెక్ట్ అవుతాయి. ఎంత ఫన్ ఉంటుందో అసలు మాట్లాడడము. ఒకరిపైన ఒకరు కంప్లెయింట్స్ చెప్పుకుంటూ అంతా అసలు భారీ టైం ఇది. మా చూడు బాను ఫేమస్ అంట వాళ్ళ ఊర్లో. ఇప్పుడు ఇట్లా నా ఫోన్ ఇచ్చి నేనే మాట్లాడను, స్పీకర్ లో మాట్లాడపా. ఇప్పుడు నేను బాను బాయ్ మాట్లాడేదాను. చెప్పు బ్రో అని బాను గుర్తుపట్టాకపోతే రేపు నుంచి ఈ పక్కన రాను. ఇట్లా బైపాస్ చెన్నైలో మా ఫ్రెండ్ గారిని కలిసి వాడు కానీ బాను గురించి అడిగినాడు చెప్పు. అందరు అడుగుతున్నారంట బాను గురించి. అడుగుతారులే పోస్ట్ కి లెవెల్ కి ఎవరైనా బాను ఇట్లా ఎట్లా చెప్పు. నేను సైలెంట్ ఉన్నా మన వీడే. ఈస్ జస్ట్ బ్రింగింగ్ మీ మై ప్రైమ్ బాను. ప్లీజ్ స్టాప్. రేపు వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి సిట్టింగ్ చేయాలి అందరూ కూర్చొని. నన్ను కూడా పిలిచిపోండి రా, వాళ్ళ ఇంటికి పోను రా ఫస్ట్. శ్రీసాయి గురించి ఎక్కడ స్టార్ట్ పోయి కూర్చొని మాట్లాడితే ఇంకంతా శ్రీసాయి ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాడు. వాళ్ళ టీచర్ వచ్చి శ్రీసాయికి శ్రీజా నాకు ఫోన్ చేసి సార్ మీ ఓడి స్కూల్కి కాలేజీకి రావట్లేదు సార్ అంటే చెప్పండి అంటే నా మాట వింటాడు, మీరు మీరు చెప్తానే వాడు వింటాడు, నా మాట అసలు వింటాడు అంటాడు. అర్థం చేసుకోండి ఆంటీ విన్ని. ఆంటీ లేదా ఆంటీ జూనియర్స్ అడిగినా సీనియర్స్ అడిగినా మేడం అడిగినా 9th వరకు సాయి 9th నుంచి లేదా కరోనా సార్ ముందే చెప్పినారంట అండి. చైనాలో మా బంధువులు ఉన్నారు. ఇలా ఇంతసేపు నవ్వుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను మా అమ్మ వాళ్ళతో కొంచెం సేపు వాకింగ్ చేసి నా డే అయితే ఇలా ఎండ్ అయ్యింది. మీకు నా కాంటెంట్ నా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో మీకు నచ్చిన విషయాలు కామెంట్ చేయండి. బాయ్.